వెంజమూరు పట్టణంలోని నెలకొని ఉన్న డ్రైనేజీ సమస్యను అధిగమించేందుకు 1,17,00,000 రూపాయలతో సుమారుగా కిలోమీటర్ పొడవున 6 అడుగుల వెడల్పుతో నిర్మించనున్న డ్రైనేజీకి ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ శంకుస్థాపన చేశారు. ఎంపీపీ వనిపెంట హైమావతి మరియు కూటమి నాయకులతో కలిసి కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేసిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వెంజమూరు పట్టణాన్ని సుందరీకరణ చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా డ్రైనేజీ సమస్యతో ప్రజలు సతమతమవుతున్నారని, ఈ సమస్యను పరిష్కరించేందుకు నుడా నిధుల నుండి 87 లక్షల, వింజమూరు మండల పరిషత్ నుండి 30 లక్షల రూపాయలతో మొత్తం 1,17,00,000 తోటి డ్రైనేజీ నిర్మాణం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం నుండి నేరేడుపల్లి రోడ్డు వరకు గతంలో కూడా బీటీ రోడ్డుగా శాంక్షన్ చేయడం జరిగిందన్నారు. అయితే దీనిని తిరిగి సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టినందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. మండల పరిషత్ సమావేశంలో 2,50,00,000 రూపాయలతో పనులు చేసేందుకు ఆమోదం తీసుకోవడం జరిగిందని, 1,50,00,000 రూపాయలతో వివిధ ప్రాంతాలలో అభివృద్ధి పనులు త్వరలోనే చేపట్టనున్నట్లుగా తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారుగా 3 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు నిర్మాణం చేసుకోవడంతో పాటుగా సామాజిక ఆరోగ్య కేంద్రంలోని డయాలసిస్ సెంటర్ తీసుకురావటం జరిగిందన్నారు. అన్నా క్యాంటీన్ ప్రారంభానికి సిద్ధంగా ఉందన్నారు. వెంజమూరు డ్రైనేజీ సమస్యను పరిష్కరించేందుకు మరో 3 డ్రైనేజీలు కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు. బంగ్లా సెంటర్ నుండి బస్టాండ్ వరకు డివైడర్ ఏర్పాటు చేసి సెంట్రల్ లైటింగ్ పనులు చేయాల్సి ఉంది అన్నారు. అదేవిధంగా వెంజమూరు పాతూరు చెరువును ఆధునీకరణ చేసి సుందరంగా రూపుదిద్దుతామన్నారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాటుకు కూడా కృషి చేస్తున్నట్లుగా తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువ నాయకుడు మంత్రి నారా లోకేష్ బాబు సారథ్యంలోని రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని, కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం అండి. మనం ఈ రోజున వింజమూరు పట్టణంలో ఉన్నాము. వింజమూరు పట్టణ బిజినెస్ రోడ్డు మీద ఆ రోడ్డు మీద ఉన్నాము. ఒకసారి మనం వింజమూరు మండలం గురించి ఆలోచన చేస్తే ఇప్పటి వరకు దాదాపుగా 3 కోట్ల రూపాయలతోటే గ్రామాల్లో కనెక్టింగ్ రోడ్స్ వేసుకోవడం జరిగింది. అలాగే వింజమూరు పట్టణంలో డయాలసిస్ సెంటర్ పెట్టుకోవడం జరిగింది. అలాగే అన్నా క్యాంటీన్ రెడీగా ఉంది స్టార్ట్ చేయడానికి. ఇంతకుముందు కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ఇచ్చి రన్ చేసిన అన్నా క్యాంటీన్ అది కొన్ని కారణాల వల్ల మూతపడిన కారణంగా ఈ గవర్నమెంట్ నుంచి వచ్చిన అన్ని హంగులతోటే అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేయడం జరిగింది. అది కొద్ది రోజుల్లో మొదలు పెడతాం. అలాగే వింజమూరు పట్టణాల సమస్యలు చూసుకుంటే మనం ఒకసారి డ్రైన్లు అవ్వచ్చు, డ్రైన్లకి ఏ రోజున కూడా గత 40 సంవత్సరాల్లో కూడా ఏ రోజున కూడా ఒక పెద్ద మొత్తంలో డ్రైన్ కి ఖర్చు పెట్టి మేము ఒకసారి విజిట్ చేస్తే ఇక్కడ ఒక 4 డ్రైన్లు ఉన్నాయి, పెద్ద డ్రైన్లు, అవుట్లెట్ లేని డ్రైన్స్. డ్రైన్ అయితే ఉంది కానీ దానికి అవుట్లెట్ లేదు. వాటర్ ఎక్కడికి పోని పరిస్థితి, స్టాగ్నెంట్ అయిపోయి దారుణమైన పరిస్థితిలో ఉన్నాయి 4 డ్రైన్లు కూడా. ఆ డ్రైన్లని బాగుపరచాలనే ఉద్దేశంతో నుడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు వచ్చినప్పుడు కూడా వారికి కూడా చూపెట్టి వారి దగ్గర నుంచి 87 లక్షలు నుడా ఫండ్స్ తీసుకొని, అలాగే మన దగ్గర నుంచి ఇంకొక 30 లక్షలు ఎంపీపీ గారు 30 లక్షలు గ్రాంట్ ఇచ్చారు. ఆ 30 లక్షలు కూడా కలుపుకొని అంతా కలిపి 1,17 లక్షలతోటి మనం ఇక్కడ చూపెట్టే డ్రైన్ స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇది దాదాపుగా 1.5 కిలోమీటర్ వెళ్తుంది డ్రైన్. వారికి కూడా చెప్పడం జరిగింది. పంచాయతీ సర్పంచ్ గారికి కానీ, సెక్రటరీకి కానీ, ఎంపీడీఓ గారికి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎక్కడ మధ్యలో ఇబ్బందులు వచ్చినా కూడా దీన్ని ఆపే ప్రశ్నే లేదు. ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా వాళ్ళతో కలిసి కూర్చొని మాట్లాడుకొని దాన్ని తొలగించుకొని ఖచ్చితంగా ఈ డ్రైన్ పూర్తి చేసి తీరాలి. మనం అవుట్లెట్ పూర్తిగా వచ్చేటట్టుగా 1.5 కిలోమీటర్. అదేవిధంగా ఇక్కడ ఈ బీటీ రోడ్డుకి మనం ఒక 30 లక్షలు శాంక్షన్ చేసి ఉంది. అది బీటీ రోడ్ కాకుండా సీసీ రోడ్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. ఇది కూడా దాదాపు 1.5 కిలోమీటర్, అంటే మధ్యలో నుంచి మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని కూడా మనం సీసీ రోడ్డుగా కన్వర్ట్ చేసుకోవడం జరుగుతుంది రాబోయే రోజుల్లో. అలాగే నిన్న మండల ప్రజా పరిషత్ సమావేశం అయింది. ఆ సమావేశంలో వాళ్ళ తీర్మానాల్లో దాదాపుగా 1.5 కోట్ల రూపాయలు మనం ఈ వింజమూరు పట్టణ అభివృద్ధికి వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. దాదాపుగా ఇంకా కూడా 2.5 కోట్ల విలువైన పనులకు ఆమోదం కూడా తీసుకోవడం జరిగింది. వీలైనన్ని ఫండ్స్ మండల ప్రజా పరిషత్ నుంచి, అలాగే నరేగా నుంచి కానీ, అలాగే ఎమ్మెల్యే మన కోటా నుంచి కానీ, ఎక్కడి నుంచైనా కూడా ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ఫండ్స్ తీసుకొని మనం చేయబోయే కార్యక్రమాలు వింజమూరు పట్టణంలో సెంట్రల్ లైటింగ్ కూడా చేసుకోవాలి. రోడ్డు కొద్దిగా మనం ఎంత ఉందో చూసుకొని సెంట్రల్ లైటింగ్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే బంగ్లా సెంటర్ కి అటు సైడ్ కొంత డెవలప్మెంట్ చేయాలి. మనకు అక్కడ స్థలం ఉంది. అన్నా క్యాంటీన్ పక్కన కూడా కొంత ఏరియా ఉంది కాబట్టి అది ఒకటి. తర్వాత 50 లక్షలతోటే మన చెరువు బ్యూటిఫికేషన్ ఒకటి చేయబోతా ఉన్నాం. అక్కడ వాకింగ్ ట్రాక్ అది ఆ వర్క్ కూడా త్వరలోనే స్టార్ట్ అవుతా ఉంది.
ఇది అయిన తర్వాత, ఈ డ్రైన్ అయిన తర్వాత ఇంకొక 3 డ్రైన్లు ఉన్నాయి. సుబ్బారెడ్డి గారు చెప్పినట్టుగా 3 డ్రైన్లు మనకు ఉండేది. ఇంకా మూడు డ్రైన్లు మనకి ఇంకా అవైలబుల్ ఉన్నాయి. అవి కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇది అయిపోయిన తర్వాత సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కూడా ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. ఇంత ముందు ఏదైతే ప్లాన్ ఉందో ఆ ఫైల్ కూడా మొత్తం ఒకసారి వెరిఫై చేసి దాన్ని కూడా ముందు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాము. దేవుడి దయ వల్ల మనకు వాటర్ ఎక్కువ, వర్షం ఎక్కువ పడింది కాబట్టి పోయిన సంవత్సరం చెరువుల్లో నీళ్లు ఉన్నాయి. గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఎక్కడ కూడా మనకి ఇబ్బంది లేదు ఈ సంవత్సరానికి. ఇంకా కూడా మన వింజమూరు మండలంలో ఇబ్బందులు చాలా ఉన్నాయి. ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మనకు వింజమూరు పట్టణానికి కూడా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. స్లోగా ఒక్కొక్కటి మనం కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పిన అభివృద్ధి దాదాపుగా మనం గవర్నమెంట్ వచ్చిన తర్వాత 19 నెలల్లో మన శక్తి మేరకు మనం చేసుకోగలిగాం. ఇంకా కూడా చేయాల్సిన అవసరం ఉందని ఒకసారి వింజమూరు మండల ప్రజలందరికీ మనవి చేసుకుంటూ, రాబోయే రోజుల్లో కూడా వింజమూరు మండలాన్ని అభివృద్ధి పదంగా తీసుకెళ్లాలని, అలాగే మన ఎంపీపీ గారు ఇన్ని రోజులు కూడా 3.5 సంవత్సరం అయింది కానీ ఎక్కడ కూడా ముందుకు కదిలిన పరిస్థితి లేదు. అలాగే మన సర్పంచ్ గారు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, కొద్ది మీద దృష్టి పెడదాం. ఇంకా మనకు కొంత టైం ఉంది. ఆ టైంలో దృష్టి పెట్టి వచ్చే ఎలక్షన్స్ వరకు అన్నా కొంతవరకు ముందు తీసుకెళ్లి మనం చేయాల్సిన అవసరం ఉందని వారికి కూడా మనం చేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన మన నాయకులందరికీ కూడా, మన సొసైటీ చైర్మన్ గారికి, వెంకటేశ్వర గారికి కానీ, మన మండల కన్వీనర్ తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ నర్సారెడ్డి గారికి కానీ, మన సర్పంచ్ గారికి, ఎంపీపీ గారికి, ఎంపీడీఓ గారికి, మన జనసేన ఇన్ఛార్జికి, బీజేపీ ఇన్ఛార్జికి, తర్వాత నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.